ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా తనను ఆశ్రయించినటువంటి భక్తులను కన్న బిడ్డల వలె చూసుకుంటారు. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే మనకు ప్రత్యక్షమైనటువంటి కన్న తల్లి శ్రీ సాయి బాబా. బాబా చేసేటువంటి మేలు, మన కోసం వారు యోచించేటువంటి తీరు, ఇవేవి కూడా మన కన్న తల్లిదండ్రులు కూడా చెయ్యనంతగా వారు చేస్తారు. ఎందుకంటే తన బిడ్డకు ఏదైనా ఆపద వస్తుందంటే వారు ఎక్కడున్నా సరే పరుగు పరుగున వస్తారు. నిత్యము కూడా తన బిడ్డ శ్రేయస్సు కోసము బాబా పరితపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎవరైనా సరే భోజనం పెడుతాము అనంటే చాలు వారిపైన ఎంత ప్రేమ కలుగుతుందో, సంతోషంతో ఈ త్రిలోకాలలో ఎక్కడ ఉన్నా సరే వారు భోజనానికి తప్పకుండా తన భక్తుడి ఇంటికి వస్తారు. భోజనానికి ఆహ్వానించడం అనేటువంటిది మనకు 40వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ సాధారణంగా ఈ 40వ అధ్యాయం మనం చదివినప్పుడు దేవు ఇంటికి ఉద్యాపనకు బాబాకు ఆహ్వానం అందుతుంది. బాబా దేవింటికి వస్తానని అంటారు. కానీ ఇందులో ఎంత గొప్ప మర్మం ఉందంటే, మొదట దేవు యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. దేవు బాబాను అడుగుతారు, బాబా నేను ఈ ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటి దాంట్లో ఒక బానిసగా బ్రతుకుతున్నాను, అంత దూరం వచ్చి మిమ్మల్ని పిలవాలనేటువంటి ఆశ నాకు కూడా ఉంది. కానీ ఈ ఉద్యోగంలో పడి రావడానికి అస్సలు అవకాశం చిక్కట్లేదు బాబా. మీరు దయచేసి నన్ను మన్నించి, మా అమ్మ 20-30 నోములు నోచుకుంది, దానికి ఉద్యాపనను ఏర్పాటు చేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలని చెప్పి జోగ్కు లేఖ రాస్తారు. జోగును ప్రార్థిస్తాడు. జోగ్ మీరు ఎలానైనా సరే బాబాకు ఈ విషయాన్ని తెలియజేసి బాబా ఉద్యాపనకు వచ్చేలాగా చూడండి అని అంటారు. జోగు లేఖ తీసుకెళ్ళి బాబా ముందు చదవగానే బాబా అన్నటువంటి ఒకే ఒక మాట, నన్ను స్మరించేటువంటి వారిని నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. నాకు రైలుతో కానీ, గుర్రబండితో కానీ, విమానంతో కానీ పని లేదు. నేను, నీవు, మరొకరు ముగ్గురం కలిసి వెళ్దాం అని చెప్పి జాబురాయ్ అంటారు. దేవు ఆ లెటర్ అందిన తర్వాత ఎంత సంతోషిస్తాడంటే, ఇక్కడ మనం కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవు ఏమంటారు ఇక్కడ, నేను ప్రభుత్వ ఉద్యోగిని, పొట్టకూటి కోసం నౌకరి చేసుకుంటూ పరమార్థాన్ని కూడా సాధించుకోవాలనేటువంటిది నా తపన. ఆ రోజు బాబాను చేరినటువంటి భక్తులందరూ కూడా పని పాట లేనటువంటి వాళ్ళు ఎవరూ కాదు. అందరూ కూడా ఏదో ఒక నౌకరిలో, ఉపాధిలో ఉన్నటువంటి వారే ఉంటూ పరమార్థాన్ని సాధించుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. ఈరోజు మనం కూడా మన లౌకిక జీవితంలో ఉంటూనే బాబా ఆశ్రయించి పరమార్థాన్ని సాధించుకోవాలనేటువంటి ఆశ అందరికీ ఉంటుంది. ఆశ ఉండడం వేరు, దాన్ని సాకారం చేసుకోవడం వేరు. బాబా చెప్పినటువంటి సేవా మార్గంలో మనం చాలామంది ముందుకు వెళ్ళం. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చేస్తేనే అది సేవ అవుతుందని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ బాబా తన భక్తులకు అద్భుతమైనటువంటి సేవా మార్గాన్ని అనుగ్రహించారు. ఈరోజు మనం షిరిడీకి చేసేటువంటి బియ్యం అర్పణ, ఇది కూడా మనం స్వయంగా షిరిడీకి వెళ్ళి చేయగలుగుతామా? జోగులాగానే మనం కూడా పొట్టకూటి కోసం ఉద్యోగాన్ని చేస్తూ పరమార్థాన్ని సాధించుకోవాలనేటువంటి ఆశ అందరికీ ఉంటుంది. దానికి బాబా ఒక మార్గం కూడా చూపెడతారు. ఈరోజు షిరిడీకి బియ్యం అర్పణం అనేటువంటి మార్గం ఉంది. దాంట్లో మనం ఎంతమంది నడుస్తున్నాం అంటే, మనం ఉన్న చోటనే ఉంటూ లౌకికపరమైనటువంటి వ్యవహారాల్లో మునిగినా సరే మనం పరమార్థాన్ని సాధించుకోవాలనేటువంటి ఆశ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఇది ఒక అద్భుతమైనటువంటి సేవా మార్గం. అదేవిధంగా జోగ్ కూడా బాబాను ప్రత్యక్షంగా పిలవలేక, ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా కార్యం జరిగితే ఖచ్చితంగా ఎవరి దగ్గరికైనా, ముఖ్యంగా భగవంతుడి దగ్గరికి వారు ఉన్నటువంటి స్థానం, వారు నడయాడినటువంటి ఆ పుణ్యభూమికి వెళ్ళి పిలిచి రావడం అనేటువంటిది మనకు కలిగేటువంటి ఒక తృప్తి. అది ఖచ్చితంగా బాబా వస్తారని చెప్పి చాలామంది షిరిడీకి వెళ్ళి ఆహ్వానాలు ఇచ్చి వస్తూ ఉంటారు. పెళ్ళి, ఇంట్లో శుభకార్యాలై ఖచ్చితంగా బాబా వస్తాడు. బాబా రావాలంటే నువ్వేం చేయాలనేటువంటిది కూడా 40వ అధ్యాయం సూచిస్తుంది తెలుసా. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాలను బాబా
ఏర్పాటు చేస్తారు. దాంట్లో ఉన్నటువంటి సారాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా లేదా అనేటువంటిదే మన యొక్క పరిణితిని బట్టి ఉంటుంది. ఎందుకంటే వారి అమ్మ నోముల ఉద్యాపన వ్రతానికి 1 నెల రోజుల ముందు ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనలో ఒక గోస్వామి అంటే గోరక్షణ సంస్థలో స్వయం సేవకుడిగా పనిచేస్తున్నటువంటి ఒక సాధువు దహను రైల్వే స్టేషన్కి వస్తాడు. వచ్చి రైల్వే స్టేషన్లోని స్టేషన్ మాస్టర్ని అడుగుతారు, నేను గో సంరక్షణ కోసం విరాళాలు సేకరిస్తున్నాను, దహను కూడా మంచి పట్టణమే కదా, ఇక్కడ నేను సేకరించాలనుకుంటున్నాను, ఏమైనా సహాయం చేయగలుగుతారా అంటారు. అప్పుడు ఆ స్టేషన్ మాస్టర్కు ఆ దహను మమలద్దారుగా తాలూకా అధికారిగా పనిచేస్తున్నటువంటి బాలకృష్ణ దేవ్ గుర్తుకొస్తారు. ఈ తాలూకాలో మమలద్దారు చాలా మంచివాడు, ధర్మాత్ముడు. ఇటువంటి ధర్మకార్యాల కోసం ఆయన ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఆయనను సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు సహాయం దొరుకుతుంది అని అంటారు. అక్కడ చూడండి ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశము. ఎందుకంటే దహనులో గొప్ప గొప్ప సేట్లు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. కేవలం దేవు ఒక తాలూకా అధికారి మాత్రం, పెద్ద సంపన్నుడు ఏం కాదు దేవు. దహనులో సొంత ఇల్లు కూడా లేదు. కానీ స్టేషన్ మాస్టర్కు ఎవరు గుర్తుకొచ్చారు? ఈ ఊరి మమలతుదారు ధర్మాత్ముడు, ధర్మకార్యాలను ప్రోత్సహిస్తాడు అని చెప్పి దేవ్ అనేటువంటి క్యారెక్టర్ని అక్కడ ప్రవేశపెడతారు. వీరందరూ మాట్లాడుతూ ఉండగా గుర్రం అడుగుల శబ్దం వస్తుంది. అరే రే మమలద్దారు ఇటే వస్తున్నది, ఆగు నేను మాట్లాడిస్తానంటారు. మమలద్దారు రాగానే ఈ యొక్క గోస్వామిని పరిచయం చేస్తారు. మీరు గో సంరక్షణ కోసము చందాలు వసూలు చేస్తున్నారు, మన దగ్గర కూడా గో సంరక్షణ కోసం ఏమైనా సహాయాన్ని అందించమని అడిగితే మీ పేరు నేను చెప్పాను అని అంటారు స్టేషన్ మాస్టర్. అనగానే దేవు అప్పుడే ఒక మాట అంటారు, వేరే ఒక కార్యం కోసము ఈ ఊర్లో ఉన్నటువంటి రాహు సాహెబ్ అనేటువంటి సేటు అతను ఒక పట్టీ తయారు చేస్తున్నాడు, అతనే ఇక్కడ వసూలు చేసి ఇచ్చేటువంటి సమర్థుడు. ఆయన ఒక పట్టీ తయారు చేస్తుందంటే మళ్ళీ ఒక 2-3 నెలల దాకా ఏ విరాళాలు కూడా ఇక్కడ వసూలు చేయలేము. ఆయన అంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్, ఇక్కడ ఆయనకే అందరూ ఇస్తారు తప్ప మరొక పట్టీ ఇవ్వరు అని అంటారు. అప్పుడు గోసేవలో స్వయం సేవకుడైనటువంటి ఆ సాధువు ఈ విధంగా అడుగుతారు. ఈ మాటల్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు తాలూకా అధికారి, నేను గరీబును. గోవుల సంరక్షణ కోసం ప్రజల ఇళ్లకు గడప గడపకు తిరిగే ఒక సాధారణమైనటువంటి సన్యాసిని. మీరు సిఫార్సుగా ఒక్క మాట చెప్పితే నా పని అయిపోతుంది అని అంటారు. ఎవరు ఈ మాటలు అన్నది? ఎవరు బాబా స్థానంలో ఇదే సాధువు వచ్చి దేవ్ ఉద్యాపన కార్యక్రమంలో పాల్గొని భోజనం చేసింది? ఎవరు వీరు? ఆలోచించండి. కొన్ని సందర్భాల్లో మనము బాబా స్వయంగా వచ్చి మన దగ్గర నిలబడ్డా గుర్తెరగలేం. ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. షిరిడీలో బాబా చేసేటువంటి పని ఏమిటి? గడప గడపకు తిరిగి భిక్షను సేకరించి ప్రాణులకు, జీవులకు, తనతో ఉన్నటువంటి వాళ్ళందరికీ పెడతారు కదా. ఇక్కడ కూడా ఈ గో సంరక్షకుడు ఏమన్నారు? మీరు తాలూకా అధికారి, నేను బికారిని. గో సంరక్షణ కోసం ఇంటింటికి తిరిగి డబ్బును దానంగా తీసుకునేటువంటి వాడిని. నిజంగా దేవు కాదు కదా, ఎవ్వరున్నా సరే ఆ సమయంలో ఆయన చెప్పినటువంటి మాటలు పట్టుకునేటువంటి వారు కాదేమో. మనమైతే అస్సలు పట్టుకోం. ఎందుకంటే మీకు ఒక సంఘటన చెప్తాను. బాబా ఏ రూపంలో వస్తారు, ఎలా వస్తారు ఎవరికీ తెలియదు. ఈ గో సంరక్షణ పేరు మీద ఎందుకు వచ్చాడు బాబా అనేటువంటిది కూడా నేను చెప్తాను. అంతకంటే ముందు నా స్వానుభవం చెప్తాను. ఒక వారం రోజుల క్రితం జరిగినటువంటిది. 12వ తారీఖు స్తవనమంజరి ఉత్సవానికి ఏలూరులో కార్యక్రమం ఏర్పాటు చేశాం కదా. చేస్తే మేమందరము కూడా 8 గంటకల్లా అక్కడికి వెళ్ళిపోయాం టిఫిన్ చేసి హాల్ దగ్గరికి. ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి. వెళ్ళేసరికి ఒక పెద్ద ఆయన పంచె కట్టుకొని మెడలో ఒక పచ్చటి కండువా వేసుకొని ఒక పుస్తకం జిరాక్స్ తీసినటువంటి స్తవనమంజరి పుస్తకం పట్టుకొని అక్కడ కూర్చున్నాడు. మన వాళ్ళందరూ పిల్లలు, సార్ ఏం సార్ ఈయనే ఇప్పుడే వచ్చాడు, 8 అవుతుంది, మన కార్యక్రమం 10 అంటే అందరూ 11కి వస్తారు చాలామంది, ఈయనేది ఇప్పుడే వచ్చారు అని అంటే, పెద్ద ఆయనలే పాపం దూరం నుంచి వచ్చి ఉంటాడు, వర్షం కూడా పడుతుంది కదా అని అన్నాను. తర్వాత ఆ హాల్ వాచ్మెన్ వచ్చి చెప్పాడు,
సార్ ఈయన ఉదయం 6:30కే వచ్చారు సార్ అన్నాడు. నేను అడిగా, పెద్ద మనిషి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనంటే, ఇక్కడి నుంచే వచ్చాను. సరే మళ్ళీ ఏం పోతాము, ఇంటికి పోయి ఏమొస్తాము, దారింట పోతుంటే ఇక్కడే కదా కార్యక్రమం అని చెప్పి ఇక్కడే కూర్చున్నాను అని అన్నాడు. ఎంత దుర్మార్గున్నంటే నేను, కనీసము టీ తాగారా, టిఫిన్ చేశారా, ఏవి లేవు. లేకుండా కుర్చీలు అక్కడ వేయండి, ఇక్కడ వేయండి, కెమెరాలు అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, ఇదే పని, ఇంకో పని లేదు. ఆయన స్తవనమంజరి పారాయణ జరుగుతున్నప్పుడు ఎంత శ్రద్ధగా వింటున్నాడంటే, ఆ తర్వాత దాస్గన్ మహారాజ్ గురించి నేను సత్సంగం చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు చెప్తున్నారు, సార్ మీరు దాస్గన్ మహారాజ్ గురించి చెప్పినంతసేపు ఆ పెద్ద ఆయన కళ్ళల్లో నుంచి ఆ కన్నీటి ధార కారుతూనే ఉంది సార్ అని అన్నారు. సరే భోజనాలు అవుతున్నాయి, సరే ఆ పెద్ద ఆయన ఎక్కడుండి ఇప్పటికైనా అడుగుదామని చెప్పి భోజనాల దగ్గర బయట మొత్తం వెతికాను, ఎక్కడా ఆ మనిషి కనిపించలేదు. అంటే నా కథ, నా సంకీర్తన, నా స్తవనం జరిగే చోట అందరికంటే ముందు నేనుంటానంటారు కదా బాబా. హేమాడ్ పంత్ కూడా చెప్తారు కదా, ఆర్తి ఉన్నటువంటి చోటకు పరుగున బాబా వస్తారని చెప్పి. అరే ఎందుకు నేను గుర్తుపట్టలేకపోయాను. ఆ కార్యక్రమం తర్వాత ఈ 40వ అధ్యాయం చెప్తున్నప్పుడు అదే గుర్తొచ్చింది. కన్నీటి ధార ప్రవహించిపోయింది. అరే ఎంత మూర్ఖత్వము, ఒక్క మంచి ఆప్యాయంగా పలకరించలేకపోతేనే, పైగా మనసులో ఈ పెద్ద ఆయనకి ఏం పని లేనట్టుంది, ఇంత పొద్దున్నే వచ్చి ఇక్కడ కూర్చున్నాడని చెప్పి మనసులో అనుకున్నానే, ఇదేనా బాబా పట్ల నాకున్నటువంటి భక్తి అని చెప్పి చాలాసేపు బాధపడ్డాను. అదే ఇది మనకి ఇక్కడ 40వ అధ్యాయంలో కనిపిస్తుంది. 40వ అధ్యాయంలో దేవు బాబాను ఏ కార్యానికి పిలిచాడు? తల్లి నోములు నోచింది, ఉద్యాపన, మమలద్దారు కాబట్టి పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేయాలనుకున్నాడు. దానికి బాబాను రమ్మన్నారు. కానీ తన తల్లి నోములు ప్రారంభించినటువంటి సమయంలోనే బాబా గో సంరక్షకుడి యొక్క రూపంలో వచ్చి ఏం చెప్పాడు? బాబా ఎప్పుడు చెప్తూ ఉంటాడు, వ్రతాలతోటి పూజలతోటి పని లేదు, మనకు మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశులను, జీవులను, నీ తోటి వారిని ప్రేమించు, వారిని ఆదరించు, వారిని సంరక్షించు, అవసరమైతే 4 ముద్దలు నీ పక్కన ఉన్నటువంటి జీవికి పెట్టు, దాన్ని సంరక్షించు అని చెప్తాడు. అదే కదా బాబా దేవుకు చెప్పింది. మీ అమ్మ నోములు ఆరంభించినటువంటి సమయంలో నువ్వు ఈ గోసేవ చెయ్యి అని చెప్పి ఆ గో సంరక్షకుని స్వేషంలో వచ్చి బాబా చెప్పాడంటే అప్పుడు అర్థం చేసుకోలేదు. మమలద్దారు కదా, ఆ గో సంరక్షణ కోసం కొంత డబ్బు వసూలు చేసి ఇవ్వలేడా? ఆల్రెడీ ఒక పట్టి అక్కడ జరుగుతుందని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. మనం కూడా అదే దాంట్లో ఉంటాం. బాబా స్వయంగా నా సమాధి ఆరాధనకు ఒక్క బియ్యం బస్తా ఇవ్వండి అయ్యా అంటే దానికి అనేక రకాలైనటువంటి సంశయాలు. రేపిద్దాం, ఎల్లుండిద్దాం అనుకునే వాళ్ళు కొందరు, చివరి రోజు ఇద్దాం అనుకునే వాళ్ళు కొందరు, అసలు ఇస్తే నిజంగా అది చెందుతుందా లేదనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది. ఇట్లా అనేక రకాలుగా సంశయాలు మనకుంటాయి. దేవుడు ఎంత అదృష్టవంతుడు, దేవు పట్ల ఎంత ప్రేమ ఉండి ఉంటే తల్లి నోములు ఆరంభించినటువంటి తొలినాళ్ళలోనే వచ్చి ఆ నోముల ఫలితం దక్కాలంటే గోసేవ చెయ్యి దేవు అని చెప్పి ఆ సాధువు రూపంలో వచ్చి అడిగాడు కదా. అంటే బాబా పట్ల మనకు భక్తి ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. బాబా చేసేటువంటి బోధ పట్ల, వారి లీలల పట్ల ఎప్పుడూ అజ్ఞానంతో ఉంటాం. ఎంత అజ్ఞానం అనేటువంటి ముసుగుతో ఉరుక్కొని కూర్చుంటామంటే మనం ఎంత గొప్ప భక్తులమైనా. దేవుడు కథ చదువుతుంటే ఈ అధ్యాయం చెప్దామని చెప్పి నా మీద నాకు ఎంత అసహ్యం వేసిందంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు, అరే స్వయంగా వచ్చి ఆయనే కూర్చున్నాడే, నువ్వు ఆయన కాదు అనుకొని చెప్పి నేను నా పనుల్లో ఉండిపోయానే. ఇది ఒక గొప్ప అనుభవాలు ఇవ్వడానికే బాబా మనకుంది. నెక్స్ట్ టైం నువ్వు నన్ను ఎలా పట్టుకోవాలో అనేటువంటి దానికి ఇచ్చినటువంటి అనుభవం. అదేవిధంగా దేవుడికి కూడా అటువంటి అనుభవమే జరుగుతుంది కదా. బాబా నుండి లేఖ రాగానే సంతోషిస్తాడు. బాబా ఖచ్చితంగా ఇచ్చిన మాట తప్పడు, వస్తానంటున్నాడు. కానీ బాబా ఏ 6 మాసాలకో 4 మాసాలకో
రెహతానీంగావు తప్ప ఎక్కడికి వెళ్ళడే, ఏ ప్రాంతానికి వెళ్ళలేదు. వారు ఎలా వస్తారు? వస్తారని చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఏదో రకంగా అయితే వస్తారు అని చెప్పి ఖచ్చితంగా బాబా రాక కోసం ఎదురు చూడాలనుకుంటారు. నోముల ఉద్యాపన రోజు రానే వస్తుంది. రాగానే ఆ రోజు రైల్వే స్టేషన్లో కలిసినటువంటి సాధువు మరొక 2 యువకులతో కలిసి దేవు ఇంటి వైపు వస్తుంటారు. దేవుకు మనసులో ఒక రకమైనటువంటి సంశయం. మళ్ళీ ఏంది, 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే వస్తున్నాడు. నేను తర్వాత రమ్మన్నాను కదా 3 మాసాలకు, మళ్ళీ ఇప్పుడే వస్తున్నారనగానే దేవు దగ్గరికి వచ్చి, అయ్యా మేము చందాల కోసం రాలేదు, మీ ఇంట్లో ఉద్యాపన జరుగుతుంది కదా, తిని వెళ్దామని వస్తున్నాం. మేము సాధువులం కదా, ఎక్కడ తినలేము, ఉద్యాపన భోజనం చేయడం మాకు శ్రేయస్కరమే అని అంటారు. అంటే బాబా ఏ పుణ్యకార్యాన్ని అయితే చేయమన్నాడో వ్రతాలు ఫలించడానికి, అది తిరస్కరించేసి తర్వాత చూద్దాంలే అని చెప్పని అన్నాడు. అయినా సరే దేవును బాబా ఉపేక్షించాడా? నా మాట వినలేదు కాబట్టి నేనెందుకు భోజనానికి రావాలని చెప్పి అనుకోలేదు కదా. మరలా ఆ సాధువు రూపంలోనే వచ్చి ఉద్యాపన వ్రతంలో పాల్గొని అక్కడ భోజనం చేసి వెళ్తాడు కదా. అంటే బిడ్డ పట్ల ఎంత ప్రేమో చూడండి. చాలా సందర్భాల్లో ఏంది, 99% బిడ్డ ఎప్పుడు కూడా తల్లి మాట వినరు. తల్లి ఒకటి చెప్తే బిడ్డ ఇంకో రకంగా ఆలోచిస్తారు. బాబా దగ్గర మనం కూడా అంతే. బాబా దేవుకు ఒక గొప్ప సేవను అప్పగించాలనుకున్నాడు. దాని ద్వారా వాళ్ళ తల్లి చేసేటువంటి నోములకు మంచి ఫలితాన్ని ఇవ్వాలనుకున్నాడు. కానీ అది దేవుకు అర్థం కాలేదు. అర్థం కాకపోయినా తన వాడి పట్ల ఎంత ప్రేమ ఉండి ఉంటే బాబా మళ్ళీ వచ్చి భోజనం చేసి వెళ్తారు. ఆ రోజు రైల్వే స్టేషన్కి వచ్చింది, భోజనానికి వచ్చింది, ఇద్దరూ కూడా ఒక్కరే. బాబాయే ఆ సాధువు రూపంలో దేవుని కలుసుకున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాబా ఎప్పుడూ కూడా మనకు శ్రేయస్సునిచ్చేటువంటి దాన్ని ముందుగానే సూచిస్తారు. దాన్ని మనము గుర్తెరగకుండా మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. నేను కనుక స్వయంగా ఆయన వచ్చి అక్కడ హాల్లో కూర్చొని ఉన్నా సరే, నా పని నేను మాత్రమే చేసుకుంటూ పోతూ ఈ కార్యక్రమాన్ని ఇంకెంత బాగా చేయాలి, ఏం చేయాలి, ఏంటి, ఇక్కడ పెట్టుకుందాం, అక్కడ పెట్టుకుందాం, ఆ కెమెరా, ఇందులోనే ఉన్నాను తప్ప మనసులు ఇంకోటి, వర్షం పడుతుంది, జనాలు వస్తారా రారా, అరే బాబాయే వచ్చి కూర్చున్నాడు, జనం రాకపోతే ఏంటి అనేటువంటి ఇంగితం లేకుండా పోయిందన్నమాట. అట్లా బాబా తన భక్తుడికి ఇటువంటి అనుభవాలు ఇచ్చి మరింత ప్రేమను పెంచుతారు. ఆ రోజు శ్రవణ మంజరి ఉత్సవం రోజు జరిగినటువంటి అనుభవము ఇంకా బాబా పైన ప్రేమను పెంచేలాగా చేసింది. మనసులో మాత్రం కొంత గిలి ఉంటుంది, నేను పట్టించుకోలేదని. కానీ పట్టించుకోకుండా సరే ఆ అనుభవాన్ని మరొకసారి గుర్తు చేసి 40వ అధ్యాయం ద్వారా మరింత ప్రేమను పెంపొందింపజేసుకున్నాడు. నిజంగా మనలో ప్రేమ పెరగదు బాబా పట్ల, ఆయన్నే ప్రేమను పెంపొందింపజేసుకుంటాడు ఏదో ఒకటి చేసి మనపై. దేవు ఉద్యాపన వ్రతం అయిపోయిన తర్వాత బాబా రాలేదే, ఎవరి రూపంలో వచ్చారు? వారు ఏదో ఒక రూపంలో వస్తే నేను ఎలా గ్రహిస్తాను? వారు కదా స్వయంగా చెప్పింది, నేను జోగ్ మరొకరు 3 కలిసి వస్తామని చెప్పి లేఖ రాశారు కదా. ఒకవేళ బాబా వచ్చాడే అనుకోండి, ఎవరి రూపంలో వచ్చారనేటువంటి విషయం నాకు అనుభవం ఇస్తే కదా నేను తృప్తి పడేది. నాకు అనుభవమే రాలేదు అని చెప్పి లేఖ రాస్తారు. జోగ్ బాబా ఆడిన మాట తప్పను అని అంటారు. నా విషయంలో అదే జరిగింది. బాబా నా ఇంటికి భోజనానికి వస్తానని చెప్పి రాలేదు. ఆ లేఖ పట్టుకొని జోగ్ బాబా దగ్గరికి వెళ్ళగానే ఆ లేఖ తెరవకముందే అంటారు, ఏం బాలాసాహెబు తనను నేను మోసం చేశానని అంటున్నాడు కదా, నేను ఆడిన మాట తప్పినాను అంటున్నాడు కదా. నేను ఆడిన మాట ఎప్పుడూ తప్పలేదు. చెప్పినట్టుగానే నేను మరొక 2 అంటే మొత్తం 3 వెళ్ళి ఆయన గుమ్మం ముందుకు భోజనానికి వెళ్తే చందాల కోసం వచ్చిందని చెప్పినటువంటి అనుమానంతో మనల్ని చూడలేదా? అయినా సరే ఉద్యాపన జరిగేంత వరకు అక్కడే వేచి ఉండి వారు కబురు పెట్టగానే వెళ్ళి మేము భోజనం చేయలేదా? అది నేను కాదా అని చెప్పి బాబా అంటారు. అదే విషయాన్ని జోగు బీవీదేవుకు లేఖ రాస్తారు. ఆ లేఖ చదివి కన్నీరు మున్నీరైపోతారు. ఇన్ని సంవత్సరాల సహచర్యంలో నేనేం నేర్చుకున్నాను? బాబాయే స్వయంగా వస్తారనేటువంటి అపోహలో ఉండిపోయాను తప్ప, అజ్ఞానంలో ఉండిపోయాను తప్ప, బాబా ఆ గో సంరక్షకు సాధువు రూపంలో వస్తారని చెప్పి
నేను అస్సలు ఊహించలేదు. అరే, నా ఆలోచన పనిచేయాలి కదా, నేను ఈ తాలూకాకే మమలద్దారుని కదా, మరి ఇంత విజ్ఞత లేకుండా నేను ఎలా వ్యవహరించాను? ఆ సాధువు 3 నెలల తర్వాత రమ్మంటే 3 నెలల తర్వాతనే రావాలి కదా. ఆ సాధువు నేను చెప్పినటువంటి సమయం కంటే ముందు వచ్చేటువంటి సాహసం వేరే వాళ్ళు ఎవరు చెయ్యరు. కానీ మరలా వచ్చారంటే అది నేను మాయలో పడి వారిని గుర్తించకపోవడమే కదా అని చెప్పి జోగ్ ఎంతో బాధపడతారు. ఉద్యాపన తర్వాత బాబా యొక్క ఆదేశాన్ని జోగ్ పాటించారట. తను ఎక్కడ మమలద్దారుగా పనిచేసిన, ఇది బివి దేవ్ వారసులు చెప్పినటువంటి మాట. బాబా ఇచ్చినటువంటి ఆదేశం. తల్లి పుణ్యవ్రతాలు చేస్తున్నప్పుడు స్వయంగా వచ్చి గో సంరక్షణకు సహాయం చేయవయ్యా అని అడుగుతారు కదా. దాన్ని బివి దేవ్ తను ఎక్కడ పనిచేసిన తాలూకా అధికారిగా అక్కడ ఉన్నటువంటి గోసేవకులకు, గోశాలకు, గో సంరక్షణ కోసము ఎప్పుడూ తన సహాయ సహకారాలను అందించేటువంటి వారట. అడిగింది ఎవరు? స్వయంగా సద్గురువు కదా. గోసేవ చేయమని చెప్పి ఆ సాధువు రూపంలో అడిగాడు. తను గుర్తించలేకపోయాడు. కానీ ఆ తర్వాత బాబా ఇచ్చినటువంటి అనుభవంతో, నువ్వు ఉద్యాపనలు, వ్రతాలు ఇవి కాదు దేవ్, చేయాల్సినటువంటి ఇది జీవుల సేవ అని చెప్పి అద్భుతమైనటువంటి గోసేవా మార్గంలో బాలకృష్ణదేవును బాబా నియమించారు. బాబా ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క రకమైనటువంటి సేవను, అనుగ్రహాన్ని ఇస్తారు. బాబా వద్ద నుంచి కేవలం మనము అనుగ్రహం అనేటువంటి వస్తువులను మాత్రమే కోరుకోకూడదు. ఈరోజు మన కుటుంబ వ్యవస్థలో చూడండి, తండ్రి ఆస్తిని పంచినప్పుడు బాధ్యతలను కూడా అప్పచెప్తాడు. బాబా మార్గంలో కూడా మనకు బాబా ఒకటి అనుగ్రహించారంటే నీకు బాధ్యతను కూడా నీ నెత్తిన పెట్టిన అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతే కదా. మనం ఎప్పుడూ కూడా తే అనడమే కానీ ఇవ్వడం అనేటువంటి దాన్ని మర్చిపోతాం కదా. ఈరోజు షిరిడీకి బియ్యం అర్పణం పేరు మీద మనం చేస్తున్నటువంటి సేవ మహోన్నతమైనటువంటిది. ఇది వ్యక్తులుగా ఒక్కరు చేయకపోవచ్చు, కానీ ఒక వ్యవస్థగా మనం చేస్తున్నాం కాబట్టి బాబా మనకు చూపెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గం. సాయి టీవీని అభిమానించేటువంటి కొద్దిమంది ఉన్నారు, ఒక 100 మందో 200 మందో. నిజంగా వారు ఎంత అదృష్టవంతులంటే ఇక్కడ జరిగేటువంటి సేవ అనేటువంటి కార్యక్రమంలో ప్రతి దాంట్లో వాళ్ళు ఉంటారు. దీనికి సంబంధించి ఒక సాయి బంధువు ఒక మాట చెప్పారు. సార్, సాయి టీవీ చాలా అల్పమైన సేవ చేస్తుంది సార్ అన్నాడు. ఏమిటి అని అన్నాడు. సార్, 1000 రూపాయలు, 1500 ఈ రోజుల్లో వాటికి విలువ ఉందా సార్? అంత చిన్న చిన్న దక్షిణలు పెట్టి మీరు ఎంతో మహోన్నతమైనటువంటి సేవ చేస్తారు అని చెప్పి నన్ను అడిగారు. అప్పుడు నేను ఒకటే చెప్పాను, బాబాకు మనం ఇచ్చేటువంటి చిన్న దక్షిణనే కావచ్చు, అది ఆయన అక్షయం చేసుకుంటాడు. గురు పౌర్ణమి మనం చేసినటువంటి సేవ, కిరాణా సామాన్ అందరికీ అందించాం కదా, ఎంతమందిని ఆనందపరిచింది అది. ఈరోజు మన పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తిని సంతోషపెట్టడానికి మనము ఎంత చేసినా ఆ సంతోషం వాళ్ళకి కలగదు. కానీ మనం ఎవరమో తెలియదు, మనము వారికి ఎందుకు ఇస్తున్నామో తెలియదు, కానీ వారి కళ్ళల్లో ఆనందం, వారి మనస్సులో తృప్తి, వారి మాటల్లోని దీవెన, అంతరంగాల్లో నుంచి వచ్చినటువంటి దీవెన, అది ఎంత గొప్పది. అందుకనే బాబా తన భక్తులను ఎప్పుడూ కూడా సేవ అనేటువంటి మార్గంలో వారు పెడతారు. సేవా మార్గంలో ఉన్నటువంటి భక్తులను, వారి కోసం తప్పించేటువంటి వారి పట్ల బాబా ప్రేమ అవధులు లేకుండా ఉంటుంది. ఇదే అధ్యాయంలో మరొక అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది. హేమాడ్ పంత్ ఇంటికి బాబా హోలీ రోజు భోజనానికి వెళ్ళడానికి ఒక సాధువు రూపంలో స్వప్న దర్శనం ఇస్తారు. నేను ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తాను అనగానే హేమాడ్ పంత్ మొదట నిర్ణయించుకుంటాడు. ఏంటంటే, నేను మీ ఇంటికి భోజనానికి వస్తాననేటువంటిది నా సద్గురువు తప్ప ఇంకెవరు అనరు. ఏ రోజు నేను ఆయన్ను భోజనానికి రమ్మని నేను ఆహ్వానించలేదు. కనీసం షిరిడీలో ఏదైనా నేను విందు ఏర్పాటు చేసి భోజనానికి కూడా వారిని ఆహ్వానించలేదు. కానీ వారు ఈరోజు నా ఇంటికి వస్తానంటున్నారు అని చెప్పి నిశ్చయించుకొని, హేమాడ్ పంత్కు అనేక కథలు లీలలు పోగు చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ముందుగానే
కృతనిశ్చయానికి వచ్చేసారు. ఆ కృతనిశ్చయం ఏంటంటే, ఈరోజు ఎవరు నా ఇంటికి భోజనానికి వచ్చినా అది సాక్షాత్తు శ్రీ సాయిబాబానే. వారి రూపంతో సంబంధం లేదు, వారి వేషంతో సంబంధం లేదు, వారెవరైనా సరే అని చెప్పి అనుకున్నాడు. అనుకుని భార్యకు చెప్తాడు, కొంచెం బియ్యం ఎక్కువగా పెట్టు, 4 రకాలైనటువంటి చేసేటువంటి దాంట్లో ఇంకో 4 అధికంగా చెయ్యి, రొట్టెలో పుల్కాలో ఇంకోటో అని చెప్తాడు. ఆవిడ అడుగుతుంది, ఎవరు వస్తారు ఈరోజు భోజనానికి? హోలీ కదా, ఎవరి ఇళ్లలో వాళ్ళలో ముష్టాన్న భోజనం ఉంటుంది అంటే, సరే ఎవరో ఒకరు వస్తారులే, ఉండని ఏముంది, అతిథి వస్తే మంచిదే కదా అని అంటారు. భార్య అడగ్గా చెప్తారు, బాబానే వస్తారు భోజనానికని. షిరిడీలో ముష్టాన్న భోజనాలు వదిలేసి ఇక్కడికి బాబా వస్తారా, ఏం మాట్లాడుతున్నావు అంటుంది. సరే ఎవరో ఒకరు వస్తారు కానీ అని చెప్పి మొత్తం భోజనం అన్ని ఏర్పాట్లు అయిపోయిన తర్వాత అతిథికి ప్రత్యేకంగా ఒక పీట వేసి అన్నీ అక్కడ వడ్డించి పెడతారు. వడ్డించి పెట్టిన తర్వాత ఇంకా రావాల్సినటువంటి అతిథి రారు. సరే ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుందని చెప్పి భోజనానికి ఉపక్రమించేటువంటి సమయంలో 2 యువకులు ఒక పార్సెల్ తీసుకొని వస్తారు కదా. తీసుకొని వస్తే ఆ పార్సెల్ విప్పంగానే బాబా యొక్క చిత్రపటం. అంటే కేవలం నేను మనుషుల రూపంలోనే కాదు, జీవుల రూపంలోనే కాదు, ఇంకా నువ్వు అన్నా సాహెబ్ నేర్చుకో, నా చిత్రపటం కూడా నేనే, నా చిత్రపటానికి నాకు భేదం లేదు. హేమాడ్ పంత్ యొక్క ఈ ఒక్క అనుభవము మనలో ఎంత ధైర్యాన్ని నింపింది తెలుసా? హేమాడ్ పంత్ అందుకే అంత సాధికారికంగా రాయగలిగారు, బాబాకు బాబా చిత్రపటానికి తేడా లేదని చెప్పి. ఈరోజు మనము మన జేబుల్లో బాబా చిత్రపటం లేకుండా మనం ఎక్కడికైనా వెళ్తున్నామా? ఈరోజు బాబా చిత్రపటం మన గుండెల వద్ద ఉంటే బాబా మనతో ఉన్నారనేటువంటి ధైర్యం 40వ అధ్యాయంలోని ఈ హోలీ లీల మనకు తెలియజేస్తుంది కదా. హేమాడ్ పంత్కు మనం ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మనలో బాబా పట్ల విశ్వాసాన్ని పెంచడం మాత్రమే కాదు, బాబా ఎప్పుడూ ఫోటో రూపంలో మనతోనే ఉంటారని చెప్పి. ఈరోజు బాబా భక్తుల్లో 100% బాబా చిత్రపటం లేనటువంటి జేబు ఉండదు, బాబా చిత్రపటం లేనటువంటి తల్లుల పర్సులు ఉండవు. నిజంగా చెప్పాలంటే చిత్రపటంతో కూడా సంబంధం లేదు. ఈరోజు ఆయన ముద్రించేసుకున్నాను లోపల. కాకపోతే మనుషులం కాబట్టి అప్పుడప్పుడు ఆయన రూపం కనిపిస్తేనే మనకు ఆనందం కలుగుతుంది కాబట్టి ఆ ఫోటోను మనం జేబులో పెట్టుకోగలుగుతున్నాం. ఇంత గొప్ప ఆత్మస్థైర్యాన్ని సాయి సచ్చరిత, సాయి లీలా కదంబం మనకు అందిస్తుంది. సాయి లీలలను, సాయి కథలను, వారిచ్చినటువంటి అనుభవాలను స్మరించుకున్నటువంటి ప్రతిసారి కూడా శరీరం రోమాంచితం కావాలి. ప్రతిసారి చదివినప్పుడు ఒక కొత్త కోణాన్ని, ఈరోజు 40వ అధ్యాయంలో ఒక ఎంత అద్భుతమైనటువంటి కొత్త కోణాన్ని బాబా తన భక్తులు చేసేటువంటి పుణ్యకార్యాల్లో అద్భుతమైనటువంటి సేవా మార్గాన్ని ఏ విధంగా నిర్దేశిస్తారు. 20-30 వ్రతాలు చేస్తుంది బీవీదేవి తల్లి. ఆ వ్రతాలు పరిపూర్ణం కావాలంటే, దాని ఫలితం కావాలంటే ఆ వ్రతాలు ఆరంభమైనటువంటి మొదట్లోనే వచ్చి చెప్పాడు కదా, గోసేవ చెయ్యి దేవని. దాన్ని పట్టించుకోలేదు. తర్వాత అర్థమవుతుంది. తన ఇంటికి బాబా ఆ ఇద్దరితో కలిసి వచ్చి భోజనం చేసిన తర్వాత, నా గురువు నాకు ముందే పుణ్యకార్యాన్ని నిర్దేశించారు, నేను దాన్ని పట్టించుకోలేకపోయాను, కాబట్టి నా గురువు నిర్దేశించినటువంటి కార్యాన్ని నా జీవిత పర్యంతము చేయాలనుకున్నారు. ఒక్కటి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, బాబా మార్గంలో సేవకు మించినటువంటిది మరొకటి లేదు. పూజతో కానీ, వ్రతంతో కానీ, యజ్ఞంతో కానీ, యాగాదులతో కానీ బాబాకు పని లేదు. వాటన్నింటికంటే 100 రెట్ల పుణ్యాన్ని, అనుగ్రహాన్ని ఇచ్చేటువంటిది సద్గురువు చూపినటువంటి సేవా మార్గం మాత్రమే. ఈ అధ్యాయం ద్వారా ఈసారి మనకు బాబా ఇచ్చినటువంటి గొప్ప సారం సేవ. విజయదశమికి మనందరం కూడా షిరిడీకి బియ్యం అర్పణం అనేటువంటి ఆ సేవలో పాల్గొందాం. మనందరం తరించడానికి బాబా మహాసమాధి ఉత్సవానికి ఏమి ఇవ్వగలుగుతాం, మనం ఏం చెయ్యగలుగుతాం? కానీ చేయడానికి మనస్సు, మార్గం మనమే అన్వేషించుకోవాలి. మనస్సు ఇవ్వాలని ఉంటే మార్గం బాబా చూపెడతారు. ఆ మార్గాన్ని కూడా ఇప్పుడు బాబా వేశారు సాయి టీవీ ద్వారా. కాబట్టి మనందరం కూడా ఈ సేవలో పాల్గొందాం. ఎందుకంటే ఇంకా సమయం చాలా తక్కువగా ఉంది. ఇప్పటికే చాలా తక్కువ మంది ఈ కార్యక్రమంలో ఈసారి పాల్గొన్నారు. 100 మంది కూడా దాటలేదంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఏలూరు పోయినప్పుడు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా, సార్ రోజు సాయి టీవీ చూస్తాం సార్, రోజు సాయి గురుకులం వింటాం సార్ అంటారు.
సేవకు వచ్చేసరికి ఎందుకు వెనక్కి వెళ్తారో నాకు అర్థం కాదు. కాబట్టి సద్గురువు మనకు అనుగ్రహించినటువంటి ఈ విజయదశమికి బియ్యం అర్పణాన్ని మనందరం కూడా మనస్ఫూర్తిగా సమర్పించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.